పేజ్ నెంబర్ 39 ఎస్ సర్కిల్. ఇప్పుడు దాకా కర్వ్డ్ స్ట్రోక్స్కి అయితే ఇన్సైడ్ ద కర్వ్డ్ స్ట్రోక్స్ అని చెప్పాం. అదే స్ట్రైట్ స్ట్రోక్స్కి అయితే యాంటీ క్లాక్ వైజ్ రాయాలి అని చెప్పాము. స్ట్రైట్ స్ట్రోక్స్కి ఎలా చేయాలంటే యాంటీ క్లాక్ వైజ్, అప్పుడు ఏమవుతుందంటే రైట్ సైడ్ వస్తుంది అని చెప్పాం. ఇప్పుడు ఒక రెండు రూల్స్ చెప్పాం. ఇప్పుడు డెస్క్ అనే వర్డ్ ఉంది. డెస్క్, ఇప్పుడు డెస్క్ అనే వర్డ్ రాసేటప్పుడు మనం ఫస్ట్ చెప్పిన రూల్ ప్రకారంగా డిఎస్ రాసినాం అనుకోండి, తర్వాత ఏం చేయాలి, కే రాయాలి. అప్పుడు ఈ సర్కిల్ ఫుల్ టర్న్ అవ్వాలి, మొత్తం 360 degrees మొత్తం టర్న్ అయ్యి అప్పుడు కే రాయాలి. అప్పుడు ఏమవుతుంది, మనం ఎప్పుడు కూడా షార్ట్ హ్యాండ్ అన్నీ కూడా ర్యాపిడ్ స్పీడ్లో మైండ్లో పెట్టుకొని రాసుకోవాలి. ఫాస్ట్గా రాస్తే మనం ఎలా రాయగలం. సో ఇలా రాస్తే ఏమవుతుందంటే ఇక్కడ ఈ సర్కిల్తో పాటు హుక్స్ కూడా వచ్చేస్తున్నాయి. అది కింద నుంచి రావచ్చు, లేకపోతే పైనుంచి రావచ్చు. సో మన ర్యాపిడ్ రైటింగ్లో మనకి చాలా నీట్గా ఎస్కే తప్ప మనకి ఈ హుక్లు అనేది రాకూడదు. తర్వాత మీకు హుక్ క్లాసెస్ ఒకటి ఉంటాయి. మనకి ఏంటంటే క్లియర్గా రావాలి. అయితే మనం ఈ 360 degrees మొత్తం ఇలా తిప్పి రాయాలంటే మనకి ఇట్ టేక్స్ టైము అండ్ ఈ హుక్స్ అనేవి కూడా మనకి అడిషనల్గా ఇవి యాడ్ అయిపోతుంటాయి. ఇప్పుడు ఈ 2 స్ట్రైట్ స్ట్రోక్స్ ఫామ్ అయినప్పుడు, ఇది ఒక స్ట్రైట్ స్ట్రోక్, స్ట్రైట్ డౌన్ స్ట్రోక్ అండ్ హారిజాంటల్ స్ట్రోక్స్, ఇలా 2 స్ట్రైట్ స్ట్రోక్స్ ఫామ్ అయినప్పుడు ఎస్ సర్కిల్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఈ 2 స్ట్రైట్ స్ట్రోక్కి ఆపోజిట్ రాయాలి. అప్పుడు ఎలా రాయాలంటే డెస్క్ అండ్ ఇప్పుడు ఇది ఈజీ అయిపోతుంది. మనం ఎంత ఫాస్ట్గా రాసినా దాని యొక్క షేప్ అనేది చేంజ్ అవ్వదు, ఆ ఎస్ సర్కిల్ యొక్క షేప్. సో అందుకని 2 స్ట్రైట్ స్ట్రోక్స్ ఫామ్ అయినప్పుడు మాత్రం ఏం చేయాలంటే అవుట్ సైడ్ అని రాయాలి. సో ఇక్కడ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అని చెప్పలేము, ఎందుకంటే ఇది ఇలా స్ట్రైట్కి వచ్చింది కాబట్టి ఇది ఏమైంది, ఇది యాంటీ క్లాక్ వైజ్ వచ్చింది డెస్క్. ఇప్పుడు ఇక్కడ చూడండి బెసైడ్స్ అని ఉంది. బెసైడ్స్ ఉన్నప్పుడు ఇదేమైంది, ఇది ఇది యాంటీ క్లాక్ వైజ్ అయింది. బెసైడ్స్ ఇదేమో ఏమైంది, ఇది క్లాక్ వైజ్ అయింది డెస్క్. బెసైడ్స్ ఏమైంది, యాంటీ క్లాక్ వైజ్ అయింది. ఇక్కడ కూడా ఏమైంది, 2 స్ట్రైట్ స్ట్రోక్స్ ఉన్నాయి. సో అందుకని ఒకసారి క్లాక్ వైజ్ ఒకసారి యాంటీ క్లాక్ వైజ్ అని మనం 2 రూల్స్ మనం చెప్పలేము. అందుకని అవుట్ సైడ్ ఈ 2 స్ట్రోక్స్కి ఇది అవుట్ సైడ్ ఉందా, ఈ 2 స్ట్రైట్స్కి ఇది అవుట్ సైడ్ ఉందా లేదా. డిస్పోజ్ ఈ 2 స్ట్రైట్స్కి ఆపోజిట్. జస్టిస్ ఏమండి, ఇదేమైంది, ఇది మళ్ళీ క్లాక్ వైజ్ వచ్చింది, ఇది క్లాక్ వైజ్ ఇది ఆపోజిట్ మళ్ళీ ఇదేమైంది, ఇది యాంటీ క్లాక్ వైజ్. అందుకని 2 స్ట్రైక్స్ పోయినప్పుడు క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అనే అనకుండా అవుట్ సైడ్ ద 2 స్ట్రైట్ ఫార్మ్స్. ఎప్పుడైతే మనకి 2 స్ట్రైట్ స్ట్రోక్స్ ఫామ్ అయినాయో దానికి సింపుల్గా అవుట్ సైడ్ నుంచి మనం రాసేసుకుంటాం. అలాగే హిస్టరీ ఈ 2 స్ట్రైట్ స్ట్రోక్కి ఇది ఏమైంది, ఆపోజిట్. లేదంటే ఏం చేయాలి, యాంటీ క్లాక్ వైజ్ రాయాలి కాబట్టి ఇలా తిప్పాలి ఇలా ఇన్ని టర్న్స్ ఎక్కువైపోతుంటాయి మనకి. సరే, నెక్స్ట్ పాయింట్ జీల్. ఇది ఎప్పుడైతే జెడ్ వచ్చిందో అది ప్రొనౌన్సియేషన్ జిజ్ అనే సౌండ్ వస్తుంది. సో ఇది ఎస్కి రాదు. జిజ్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఫుల్ స్ట్రోక్ జిజ్ ఉంది కదా అని హెవీ స్ట్రోక్ ఇది రాసుకోవాలి తప్ప ఇది ఎస్ సర్కిల్ రాయకూడదు. ఎస్ సర్కిల్ ఓన్లీ ఫర్ ఎస్ అట్ ది బిగినింగ్. ఆ జెడ్ వస్తే ఫుల్ స్ట్రోక్ రాసుకోవాలి, జీల్. అలాగే జీరో. సో జెడ్ వచ్చినప్పుడు మాత్రం ఫుల్ స్ట్రోక్ జెడ్ రాసుకోవాలి.